కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. సీఎంఓ పిలుపుతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు భూపేష్ రెడ్డి సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. అయితే జ్వరం కారణంగా చంద్రబాబుతో సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరు కాలేదు. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు ముగ్గురు నేతలను విజయవాడకి తన కార్యాలయానికి రావాలని, సీఎం కార్యాలయానికి రావాలి అంటూ ఆదేశాలు అందాయి. వీరితో చర్చించి సమస్యకు చెక్ పెట్టనున్నారు సీఎం చంద్రబాబు. ఫ్లై యాష్ వివాదానికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు సీఎంకు సమగ్ర నివేదిక పంపారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముని అడుగు తెలుసుకుందాము. రాము, కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్టు తెలుస్తూ ఉంది. సీఎంఓ పిలుపుతో ఎవరెవరు వచ్చారు అక్కడికి? అయితే ఖచ్చితంగా సీఎంఓ పిలుపుతో ఇక్కడికి ఆదినారాయణ రెడ్డి అలాగే భూపేష్ రెడ్డి చేరుకున్నట్టు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో సీఎం వద్ద వీరితో సమావేశం కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఫ్లై యాష్ కి సంబంధించినటువంటి వివాదం ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇప్పటికే అధికారుల నుంచి తెప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాని తరలింపు విషయంలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ వాళ్ళ మధ్యన జరుగుతున్నది వివాదం ఏంటి అనే విషయం మీద కూడా కొంత సమాచారాన్ని అయితే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరితో చర్చించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి జ్వరం కారణంగా రాకపోవడంతో వీరి మధ్యన చర్చించి దీనికి సంబంధించి ఇప్పటికే తన వైపు నుంచి కూడా ఏంటి సమాచారం అనేది జేసీ ఇప్పటికే ఒక లెటర్ రూపంలో కూడా పంపించినట్టయితే తెలుస్తుంది. దీని అంతటిని కూడా పెట్టుకుని దీనికి సంబంధించి ఈ రోజుతో దీనికి స్థిరపడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అయితే మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. రైట్, అది ప్రస్తుతానికి కడప జిల్లా నుంచి సీఎంఓ పిలుపుతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు భూపేష్ రెడ్డి సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు వాళ్ళతో డిస్కస్ చేసి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.